బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా ఈరోజు మా మేనల్లుడిది అయితే హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇంకా హల్దీ కోసం అని ఇట్లనైతే స్టేజ్ అంతా డెకరేషన్ అయితే చేసిరండి. ఇంకా ఇప్పుడిప్పుడే అందరైతే ఎల్లో డ్రెస్సెస్ వేసుకొని ఒక్కొక్కరుగానైతే ఇక్కడికి స్టేజ్ దగ్గరికి అయితే వస్తున్నారండి. ఇంకా మార్నింగ్ పూజ అయిపోయింది కాబట్టి ఇంక ఈవినింగ్ అయితే ప్రోగ్రామ్ అనుకున్నాం. భోజనాలు అంతా అయిపోయినాక ఈవినింగ్ కొంచెం నిదానంగానే స్టార్ట్ చేద్దామని అయితే 4:30కి అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇంకా ఒక్కొక్కరుగా అయితే అందరూ ఎల్లో డ్రెస్సెస్ వేసుకొని ఇంకా అందరూ వచ్చి ఇక్కడ చాలామంది అయితే కూర్చున్నారు. ఇంకా ఇంట్లో వాళ్ళు కొంచెం బయట వాళ్ళు కూడా వస్తున్నారు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు కూడా వస్తున్నారు. ఇంకా మేము అందరి కోసం అయితే ఇక్కడ కాసేపు వెయిట్ చేసి ఇంకా స్టార్ట్ చేద్దామని అయితే అందరం ఇక్కడనే కూర్చున్నాం. ఇంకా మా రిలేషన్స్ వాళ్ళమైతే ఎక్కడున్నా ఇట్లనే గుంపులుగానే అయితే ఉంటాము. ఇంకా మీరైతే మమ్మల్ని చూసి ఏం భయపడకండి, ఎక్కడున్న గుంపులుగానే కనిపిస్తాం మేమైతే. ఫొటోస్ కానీ ఇంకా వీడియోస్ కానీ ఎక్కడనైనా ఇట్లా ఎక్కువనైతే మేము అందరం ఇట్లా గుంపులుగానే ఫొటోస్ దిగడం, ఇట్లా కూర్చోవడం చాలా ఫ్రెండ్లీగానే అయితే ఉంటామండి. ఇంకా ఈరోజు హల్దీ కాబట్టి ఈవినింగ్ అనుకున్నాం. ఇంకా మార్నింగ్ అయితే ఆ ప్రోగ్రామ్ లేట్ అయింది కాబట్టి ఇంక ఈవినింగ్ అయితే స్టార్ట్ చేద్దామని ఇంక ఇక్కడనైతే మా మన్మరాలు వచ్చి మీ అందరికైతే హాయ్ చెప్తుంది. ఇక్కడ కొందరు అయితే వీళ్ళైతే రీల్స్ చేసుకుంటారు, ఎవరి పనులో వాళ్ళైతే బిజీగానే అయితే ఉన్నారండి. ఇంకా జెంట్స్ మంగళ స్నానాలు కాబట్టి జెంట్స్ అందరూ కూడా ఇట్లా ఎల్లో అయితే వేసుకున్నారండి, కుర్తీస్ అందరూ. ఇంకా చాలా వరకు అయితే జెంట్స్ తక్కువ వేసుకుంటారు లేడీస్ ఫంక్షన్స్, కానీ ఇప్పుడైతే ఇంకా అది కూడా ట్రెండ్గానైతే అందరూ ఎల్లో డ్రెస్సెస్ వేసుకున్నాడు, అందరు రెడీ కావడం అంతనైతే ఇప్పుడు అంత ట్రెండీగానైతే అయిపోతుందండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. ఇట్లా మేమైతే కొంచెం ముందుగానే వచ్చి అయితే పైన కూర్చున్నాం. ఇది ఇంట్లోనే కానీ పైన అరేంజ్ చేసిండండి ప్రోగ్రామ్ అయితే. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫంక్షన్ అయితే ఇట్లా పెళ్ళికి ముందు అయితే హల్దీ ఒకరోజు, ఇంకా తెల్లవారైతే పాలపొరు కానీ కూరలని, ఇంకా తెలంగాణ సైడ్లో ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ అయితే తెలుస్తాయండి ఏ రోజు ఏది చేస్తామనేది. ఇంకా మేమైతే ఇక్కడ అందరం అయితే కూర్చొని ఉన్నాం. మా మనవరాలు అయితే వెళ్ళి ముందైతే ఫొటోస్ దిగుతుంది. ఇంకా ఎవరి రీల్స్ వాళ్ళు, ఎవరి ఫొటోస్ వాళ్ళు అన్నట్టు అందరైతే కొంచెం హడావిడిగానే ఉన్నారు. ఇంకా మా వారైతే వచ్చి మాతోటి ఫొటోస్ దిగి వాళ్ళందరి అక్కలను కూడా ఇంకా అందరిని పిలుస్తూనే ఉంటారు. ఇంకా మా వారు ఎక్కడ ఉంటే అక్కడనైతే అందరు అక్కలతోటి మేనగోడన్లతోటి ఫొటోస్ అయితే దిగుతూనే ఉంటారు. వాళ్ళందరిని గ్యాదర్ చేయడం, ఫొటోస్ దిగిపియడం. ఇంకా ఆయన అయితే చాలా అట్లా సరదాగానే ఉంటారు. ఇంకా ఒక్కొక్కరిగా మేము కూడా గ్రూప్గానైతే దిగుతున్నాం. ఇంకా మా మేనగోడన్లు, మా తోటి కోడన్లము, చిన్న అత్తయ్య వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరూ అయితే ఇక్కడ ఆడపడుచులు అందరితో అయితే ఇట్లనైతే మేము గ్రూప్ ఫోటోలు అయితే ఎక్కువ దిగుతామండి. ఇంకా అందరు చిన్న పిల్లలతో సహా కూడా ఎల్లో కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారండి. ఇంకా ఒకరిని చూసి ఒకరు అందరు ట్రెండీగానైతే ఎల్లో వేసుకోవడం అయితే చాలా ట్రెండీగా అయిపోయింది. ఇప్పుడు ఏ పెళ్ళికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఒకరోజు మెహందీ అని, ఒకరోజు హల్దీ అని ఒక్కొక్క డ్రెస్ కోడ్ లాగానైతే అందరు డ్రెస్ కోడ్ అయితే వేసుకుంటున్నారు. ఇక్కడనైతే మేమందరం లేడీస్గానైతే ఒక గ్రూప్ లాగానైతే దిగుతున్నాం. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా లోపు ఏం చేస్తాము, కొంచెం ఖాళీగా ఉన్న బోర్ అనిపిస్తూ ఉంటుంది కదా అని ఇట్లా ఫొటోస్ దిగుతూ రీల్స్ చేసుకుంటూ అందరు పిల్లలు అయితే సరదాగానైతే ఉన్నారండి. ఇంకా అక్కడ బాక్సులు పెట్టి కూడా డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సెస్ కూడా ప్రాక్టీస్లు చేస్తారు, కొంతమంది అయితే డ్యాన్సులు కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇక్కడనైతే గ్రూప్ ఫొటోస్ అయితే దిగుతున్నాం. మేము ఎక్కడ వెళ్ళినా గ్రూప్ ఫొటోస్ దిగడం అయితే ఇంకా మాకు చాలా ఇష్టం, ఎక్కడనైనా అంతే. మేము ఇంకా తర్వాత అయినా మా ఆడపడుచు వాళ్ళ ఇంకా అత్తగారి సైడ్ వాళ్ళు కూడా ఇట్లనైతే గ్రూప్గా దిగుతున్నారు. ఇంకా మేమేం తక్కువ ఉన్నాం మేమేమో అని ఇంకా జెంట్స్ కూడా తగ్గేదే లేదన్నట్టు వాళ్ళు కూడా గ్రూప్ ఫోటోలు అయితే ఇక్కడ దిగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ ఒకేలాగానైతే కనిపిస్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళందరూ ఒకేలాగా కుర్తీస్ తీసుకున్నారు కాబట్టి ఒకలాగా ఉన్నాయండి డ్రెస్సెస్ అయితే. ఇంకా మా శారీస్ ఒక్కొక్కరి ఒకలాగా కాబట్టి వేరు వేరు ఎల్లోలాగా ఉన్నాయి, కానీ ఇంకా వాళ్ళందరూ ఒకేలాగా అనేది ఇచ్చారు కాబట్టి ఒకలాగా ఉన్నాయండి. ఇంకా పెళ్లి కొడుకునైతే ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఇప్పుడు ముందు ఇంకా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ అయితే బొట్టు పెట్టి ఫస్ట్ కూర్చోబెట్టడానికి బొట్టు అయితే పెట్టింది.
ఇంకా పెళ్ళికొడుకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అమ్మ నాన్నతోటి ఇంకా వచ్చిన వాళ్ళందరితోటి కూడా ఇట్లా ఫొటోస్ అయితే దిగిపిస్తున్నారు. ఇంకా తర్వాత ఇంకా నలుగు పెట్టిన తర్వాత ఇంకా ఫొటోస్ అంతా కనిపించవు కదా, మొహంకి అంతా పూసేస్తారు కదా అని ఇంకా ముందైతే ఒక్కొక్క ఫ్యామిలీగానైతే వెళ్ళి ఇట్లా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాం. ఇంకా పెళ్ళిలో ముందుగా జరిగేదైతే ఈ హల్దీ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఇంకా ఎప్పటి నుండో ఉన్నది కానీ ఇప్పుడైతే ఇది కూడా ట్రెండీగానైతే స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా అప్పుడైతే ఇట్లా ఒక రోజని కేటాయించలేదు హల్దీ కానీ, ఇప్పుడైతే పెళ్ళికి ముందు ఇట్లా ఒక రోజైతే హల్దీ కానీ ఒకరోజు కేటాయించి, ఒకరోజు మంగళ స్నానాలని, ఒకరోజు మెహందీ అని, ఇంకొక రోజు కూరాలని ఇట్లా ఇప్పుడైతే 5 రోజులు పెళ్ళిళ్ళు అయితే చేస్తున్నారండి. ఇట్లా నలుగు పెట్టి పెళ్ళి కొడుకు స్నానం చేపియడం, పెళ్ళికి ముందు పెళ్ళి కొడుకు కానీ పెళ్ళి కూతురుకు కానీ ఇట్లా నలుగు పెట్టి స్నానం చేపియడం అయితే ఇంకా మనకి ఎప్పటినో ఉన్న ఆచారం అండి. ఇంకా దాన్నే మనం ఇప్పుడు కొంచెం ట్రెండీగా ఇంకొక రోజు కేటాయించి ఇంకా అందరం ఎల్లో అని కోడ్ డ్రెస్సులు వేసుకొని ఇంకా అందరం ఇట్లా రెడీ అయ్యి దీనికి కూడా ఒక మనం ట్రెడిషనల్గానైతే చేసుకుంటా ఉన్నాం. ఇంకా ప్రతి పెళ్ళిళ్ళలో కూడా ఇది ఒక ట్రెండీగానైతే జరుగుతుంది ఇప్పుడు. కానీ ఇంకా అప్పుడు ఒకటే రోజులో అన్ని ప్రోగ్రామ్స్ అయితే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కొక్క రోజు అని ఒక్కొక్క రోజుకి ఇట్లా ఒక్కొక్కటి కేటాయించారండి. ఇంకా హల్దీ అనేది కూడా చాలామంది ఇట్లా జరుపుకుంటూ ఉన్నారు. పెళ్ళి కూతురు సైడ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా పెళ్ళి కొడుకు దగ్గర ఇట్లా ఒక్కొక్కటి అయితే చేస్తూ ఉన్నాం. ఇంకా తెల్లవారైతే కూరాలని పాలపొరకని ఇంకా పోచమ్మ దగ్గర వెళ్ళడం అని ఇంకొక ప్రోగ్రామ్ అయితే జరుగుతూనే ఉంటాయండి. ఇక్కడ అందరూ అక్క చెల్లెళ్ళతోటి మేనగోడళ్ళతో అందరితోటి అయితే ఇట్లా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇంకా ఫ్యామిలీస్ తోటి కూడా ఇట్లా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారండి. ఇంకా మనం ఎన్ని ఫొటోస్ దిగాలంటే ఇంకా అన్ని దిక్కోవచ్చు అండి ఇక్కడనైతే. ఎందుకంటే ఎంత సరదాగా ఉంటే కూడా అంత సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఏ పెళ్ళిళ్ళు అయినా అందరూ ఇట్లా సరదాగా ఉండి ఇట్లా సరదాగానే ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా. వచ్చిన వాళ్ళు వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ అక్క బావ అందరితోటి కూడా ఇక్కడనైతే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారండి. ఇంకా పెళ్ళికి ముందు రోజు కానీ ఇంకా ఒక రోజు ముందు కానీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడైతే ఇంకా పెళ్ళికి 3 రోజుల ముందు నుండే హల్దీ ప్రోగ్రామ్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఒక రోజులో చేస్తే ఇది ఇంకా మొత్తం ఒక రోజంతా ఇదే జరుగుతూ ఉందండి ప్రోగ్రామ్ అనేది. ఇంకా ఫొటోస్ అని వీడియోస్ అని అంతా కొంచెం డ్యాన్సులతోటి ఈ ప్రోగ్రామ్ అంతా ఇట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి దానికోసమని ఒక రోజు కేటాయించుకుంటే కొంచెం ఫొటోస్ వాళ్ళకైనా ఇట్లా వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని దీన్నే ఒకరోజు అయితే కేటాయించారు. ఇంకా తెల్లవారైతే పాలపొరక అనేది ఉంటుంది. ఈరోజే ఇంకా కొంచెం పెళ్ళి కొడుకుని కూడా చేసినాం కాబట్టి ఇంకా తెల్లవారు మంగళవారం అని ఈరోజు మార్నింగే పెళ్ళి కొడుకుని కూడా చేసినాం. సేవ తీసినాక పెళ్ళి కొడుకుని చేసి ఇంక ఈవినింగ్ అయితే ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినామండి. ఇంకా ఒక్కొక్కరింటి దగ్గర ఒకలాగా చేస్తారు. ఇక్కడనైతే మా మేనల్లుడిదైతే ఇలా చేస్తున్నాం మేము. ఇంకా మంగళ స్నానాలకని నలుగు పిండి అయితే పసుపును శనగపిండి అయితే కలుపుతారండి. ఇంకా శనగపిండి పసుపు కొంచెం మనకు అది ట్రెడిషనల్, మళ్ళీ మనకు సాంప్రదాయం కూడా. మన ఒంటికి పెట్టుకున్నా కూడా అది చాలా మంచిది కదా, మనకు యాంటీబయాటిక్స్ కానీ ఇంకా అది మన ఒంటికి మనసుకు అంతా మంచిగా పని చేస్తుంది కాబట్టి ఇంకా అది నలుగు పిండితోటే మన పెళ్ళిళ్ళు అనేటివి అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఒక్కొక్కటిగానైతే ఒక్కొక్క ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయండి పెళ్ళికి ముందు ఇలా. ఇంకా అందరి ఫొటోస్ అయితే గ్రూప్ ఫొటోస్ దిగడం, ఫ్యామిలీ ఫొటోస్ దిగడం అయితే
ఇంకా అబ్బాయికైతే మొహానికి చేతులకి మొత్తం అయితే నలుగు పెట్టేసిర్రు. ఇంకా తర్వాత ఇంకా మేమందరం కూడా వరుస అయిన వాళ్ళం కాని వాళ్ళం అందరం ఇలానైతే ఒకరికొకరం అయితే నలుగు పెట్టుకుంటున్నాం. ఇంకా వరుస అయిన వాళ్ళు అయితే ఎక్కువ రాసుకునడం ఇట్లనైతే కొంచెం సరదాగానైతే ఒకరికొకరం పూసుకోవడం. ఇంకా ఏదన్నా పెళ్ళిళ్ళనే కదా మనం అందరం కలిసేది, ఇట్లా సరదాగా ఉండేది కూడా అని ఇంకొక వదిన మరదన్లు కానీ అత్త కోడన్లు ఇంకా అక్క చెల్లెళ్ళని కూడా చూడకుండా కూడా ఇక్కడనైతే అందరం పసుపులు అయితే పూసుకుంటా ఉన్నాం. ఇంకా మాకు ఆడపడుచులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అయితే నాకైతే ఎక్కువనే పూసిర్రండి. ఇంకా పూసినాకనైతే మేము కొంచెం సేపు డాన్సులు కూడా వేసినాం ఒకరికొకరం పూసుకుంటూ. ఇంకా అందరూ ఇక్కడనైతే కొంచెం సరదాగానే అయిందండి ఈరోజు అయితే ప్రోగ్రామ్ అయితే. ఎక్కడైనా మేమైతే అందరం ఉంటే కొంచెం సందడి సందడి సరదాగానే ఉంటుందండి. ఏ పెళ్ళిళ్ళు అయినా అల్లరి అల్లరిగానే ఉంటుంది. అది ఇంకా అమ్మాయి పెళ్ళి అయినా అబ్బాయి పెళ్ళి అయినా కూడా మేమైతే ఇట్లనే సరదాగానే ఉంటాం. ఇంకా ఆడపడుచులు ఇట్లానే మాకేం ఉండదు, అట్లా అందరం ఫ్రెండ్లీగానే అయితే ఉంటాం. ఇంకొకరికొకరం పూసుకుంటూ కొంచెం డాన్సులు చేసుకుంటూ ఇక్కడనే ఈరోజైతే నైట్ చాలా టైం అయితే అయిందండి అసలు ఈ ప్రోగ్రామ్ అవ్వడానికి. ఇంకా మేము అనుకున్నాం మార్నింగ్ అయ్యేవంటే ఇంకెంత టైం అయ్యేదో, ఇంక ఈవినింగ్ స్టార్ట్ చేస్తేనే ఇంత నైట్ వరకు అయిందని. ఇప్పుడైతే 8:39 అవుతుందండి. మేమైతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే 4కి అట్లా స్టార్ట్ చేసినాం కదా, ఇంకా అన్ని అవర్స్ పట్టిందండి ఒక్కొక్కరుగా ఇట్లా పసుపులు రాసుకుంటూ. ఇంకా అబ్బాయికి అయితే నలుగు పెట్టడమే అయిందండి, ఇంకా స్నానం చేయించే కాడికి రాలేదు. కానీ ఇప్పుడు మేమందరం నలుగు పెట్టుకునే ప్రోగ్రాంలు ఉన్నాం కాబట్టి ఇంకా అబ్బాయి వాళ్ళ దగ్గరనైతే ఇంకా వాళ్ళందరూ అయితే గ్రూప్ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇంకా మేమైతే ఆడపడుచులకి ఇంకా అక్క చెల్లెళ్ళం మొత్తం మేనగోడళ్ళకి అందరం అయితే ఇట్లా నలుగైతే పెట్టుకుంటా ఉన్నాం. ఇంకా పెళ్ళిళ్ళు అంటే ఇట్లా కొంచెం జోష్గా ఉండి డాన్సులు చేసుకుంటూ అందరు సరదాగానే ఉంటేనే కొంచెం మనకు కూడా సరదాగా అనిపిస్తుంది, ఇట్లా ఫంక్షన్ లాగా కూడా అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా ఇక్కడనైతే అందరు గ్రూప్ ఫొటోస్ దిగేవాళ్ళు గ్రూప్ ఫొటోస్ దిగుతారు, ఇంకా డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సులు కూడా చేస్తుండ్రు. ఇంకా నేనైతే మా చిన్న అత్తయ్యకి కూడా వదలకుండానైతే వస్తూ ఉన్నా. ఇక్కడ ఎవరు చిన్న పెద్ద అనేది ఏం లేదండి, ఎవరైనా ఇట్లా పెట్టుకోవచ్చు. నాలుగు అనేది ఇంకా ట్రెడిషనల్ కదా, మంచిది కదా, ఇట్లా పెట్టుకుంటే కూడా మొహంలో మంచి గ్లో అనేది కూడా వస్తుందండి. ఇది ఇంకా చిన్నప్పటి నుండే చిన్నపిల్లల నుండే స్టార్ట్ చేస్తారు కదా ఈ సున్ని పిండితోటి ఇట్లా నలుగు పెట్టి స్నానం చేయించడం అనేది. ఇంకా అది అప్పటి నుండే మనకైతే ట్రెడిషనల్గానే ఉంటుంది, కానీ మనం దాన్ని కొంచెం ఫాలో కాకుండా ఇంక ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇలా చేయించడం అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా దీన్ని కూడా ఒక రోజుగా కేటాయించడం కూడా చాలా బాగా అనిపించింది, సరదాగా కూడా ఉంటుంది కాబట్టి. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాంలో ఇట్లా మనకు పెళ్ళికి ముందు అయితే ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇంకా మేమైతే అందరం చేతులు నిండా పెట్టుకొని ఇట్లా డ్యాన్సులు కూడా చేస్తూ ఉన్నామండి. ఇంకా మాకు ఎక్కడైనా ఇట్లా డ్యాన్సులు చేస్తూ సరదాగా ఉండడం అయితే చాలా ఇష్టం. ఇంకా మాతో పాటు మా మేనగోడళ్ళు కూడా అంతే, వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళని ఏం లేదు, ఇంకా అమ్మమ్మలతోటి అమ్మమ్మలాగా పిన్నిళ్ళతోటి పిన్నిలాగా ఎవరితోటి ఉంటే వాళ్ళతోటి అయితే డాన్సులు చేస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇట్లనైతే సరదాగానైతే డ్యాన్సులు చేస్తే ఈ ప్రోగ్రామ్ అయితే ఇట్లా అయిందండి. ఇంక ఇదంతా అయిపోయినాకనైతే అబ్బాయికి అయితే ఇంకా మంగళ స్నానాలు చేపియాలి. ఇంకా ఆ లోపు కొంచెం వచ్చిన వాళ్ళు రిలేటివ్స్ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే ఇంకా అబ్బాయికి అయితే నలుగు పెడుతున్నారు కదా. ఇంకా మేమందరం అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా బాక్సులు పెట్టేసుకొని అయితే డ్యాన్సులతోటి ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ జరిగే ప్రోగ్రామ్ అయితే అక్కడనే జరుగుతూ ఉంది. ఇంకా మా ఆడపడుచును ఇంకా ఈమైతే ఒకటే డ్యాన్సులు అయితే ఆగకుండా డ్యాన్సులు అయితే చేస్తూనే ఉన్నారు. ఇంకా వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడనైతే డ్యాన్సులు ఎక్కువనే చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ అయితే ఇట్లనే చూస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళైతే చాలామంది ఇంక వెళ్ళిపోయారు, ఇంట్లో వాళ్ళం అయితే ఉన్నామండి. ఇంకా బయట నుండి వచ్చిన వాళ్ళు ఇంకా చాలా నైట్ అవుతుంది కదా అని అయితే ఇంకా వెళ్ళిపోయిండ్రు. మేము మాత్రం ఇక్కడనే ఉన్నాం, ఇక్కడ ఉండడానికి వచ్చిన వాళ్ళం ఉన్నాము. ఇంకా అందరం ఇట్లా డ్యాన్సులు కూడా చాలా వరకు అయితే చేసినామండి, కొన్ని పాటలు పెట్టుకుంటూ. ఇంకా పెళ్ళికి కూడా 2 days టైం ఉంది కాబట్టి మాకు కూడా ఇంకా రేపే పెళ్ళి అనేది ఏం లేదు కదా, ఇంకా 2 days ఉంది కాబట్టి ఇంకా మాకు చాలా టైం ఉన్నట్టే అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఇప్పుడు నైట్ వచ్చేసి అయితే 10 అవుతుందండి. ఇంకా అబ్బాయికి అయితే మంగళ స్నానం చేయించి
ఇంకా అయిపోయినాక అబ్బాయి అయితే స్నానం చేయడానికి వెళ్ళినాక మేమందరం ఇక్కడనైతే గ్రూప్ డ్యాన్సులు కపుల్స్ డ్యాన్సులు అని మొత్తం డ్యాన్సులు అయితే వేస్తూనే ఉన్నామండి. ఇంకొక్కొక్కరిగానైతే కపుల్స్ లాగా వచ్చి పిల్లలు పెద్దలు అని ఇంకేం అట్లా లేకుండా అందరైతే డ్యాన్సులు చేస్తూనే ఉన్నారండి. ఇంకెప్పుడైనా మేము ఇంతేనండి, ఒక్క దగ్గర కలిసిందంటే ఒకటే గ్రూప్ లాగానైతే డ్యాన్సులు చేస్తూ ఉంటాం. ఇంకా అబ్బాయి అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా చిన్నగానైతే ఒక స్టెప్ వేయమన్నారు. ఇంకా అబ్బాయి ఎక్కువ డ్యాన్స్ చేయరు కాబట్టి ఇక్కడనైతే మా వారు మా తమ్ముడు ఇంకా మా ఇంకో కొడుకు అందరు కూడా ఇట్లా గ్రూప్ డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మీ అందరికైతే ఇట్లా చిన్నగానైతే షేర్ చేసినానండి పెళ్ళి దాంతో అనేది అయితే. ఇంకా మంగళ స్నానాలు పెళ్ళి అనేది ఇంకా ఈ నాది సబ్స్క్రైబర్స్ కూడా మా రిలేషన్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అందరు చూస్తూ ఉంటారు కదా. ఇంకా ఎవరు రాలే మాది రాలే అన్నట్టు ఇంకా అందరిని సెట్ చేసి కూడా అందరు చూసేటట్టయితే బ్లాగ్ అయితే వేస్తున్నానండి. ఇంకా అందరు ఏమి అట్లా అనుకోవద్దు. ఇంతసేపు బాగా లెంతీ వీడియో అయిందండి, ఇంకా 20 minutes అయింది. నేనైతే గ్రూప్ డ్యాన్స్ కూడా ఎక్కువనే చేస్తున్నానండి అందరూ. ఇంకా మంగళ స్నానాల కార్యక్రమం అయితే ఇలా అయితే జరిగిందండి. ఇంక ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా మేనల్లుడు వీడియోస్ అయితే మీరు అందరు చూడాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇంతేనండి. థ్యాంక్ యూ.